నమస్కారం సార్. నమస్తే సంతోష్ని. సార్, ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ వస్తుంది. సో ఏ పార్టీ పవర్లోకి వచ్చినా, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏమున్నాయంట? సంతోష్ని, నేను చాలా కాలంగా చాలా బహిరంగంగా వాదిస్తున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ మనకు అనవసరం. అందరూ కూడా రాజకీయంగా మనం కోరేటువంటి రాజకీయం ప్రజాస్వామ్యం కోసం సిద్ధంగా లేరు. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అవినీతి విశృంఖలంగా సర్వవ్యాప్తంగా ఉంది. ఇందుగరలందు లేడని చెప్పిన పోతన గారి పద్యం ఉంది. ప్రహ్లాదుని గురించి ప్రహ్లాదులు నాటి ఇందుగరలందు లేడు సందేహం. అలాగే అవినీతి విషయంలో ఎక్కడ ఏదైనా సందేహం లేదు. అన్ని చోట్ల మనందరం నిర్మోహటంగా మాట్లాడుకుందాం. ఏ పార్టీ ఉన్నా కూడా అధికార కేంద్రీకరణ విపరీతంగా ఉండదు. చట్టబద్ధ పాలన లేదు. చట్టం అందరికీ సమర్పించాలి కోరిక. అందరూ బడితున్నాడిదే బర్రె గుండా రాజ్యం తప్ప. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు మనం అనవసరంగా ఆవేశపడిపోయి ఈ పార్టీ ఆ పార్టీని తన్నుకుంటున్నాం. కులాలు గీలాలు పట్టుకుని ఈ కులం ఒకడో ఆ కులం ఒకటి పట్టుకుంటున్నాం. మనకు అవన్నీ అనవసరం. నిజానికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అది పట్టట్లా. వాళ్ళు ఏ పార్టీ బాగుందనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ గెలుస్తాం అనుకుంటే ఎక్కడ ఛాన్స్ అనుకుంటే అంతే. వాళ్ళకేమీ గొడవలు లేవు, మనకే గొడవలు ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని అసలు పోటీ చేసి ఎన్నికల్లో నెగ్గేవాడికి రాకపోతే మనకెందుకు గొడవ? మనం చూడాల్సింది మన భవిష్యత్తుకి ఏమిటని చెప్పాను. కాబట్టి మొట్టమొదటి చూడాల్సింది ఇవాళ పరిస్థితుల్లో పేదరికం పోవాలి అంటే, అట్టడుగున మారుమూల దూరంగా ఉన్న సామాన్యులకు కూడా బతుకు భారం తగ్గాలి అంటే, మన పిల్లల భవిష్యత్తు కాస్త బాగుపడాలి అంటే, పేదల పిల్లలు పేదలు కాకుండా ఎదిగే అవకాశం రావాలి అంటే ఒకటే ఒక్క మంత్రం దేశంలో: ఆర్థిక ప్రగతి, ఆర్థిక ప్రగతి, ఆర్థిక ప్రగతి. పెట్టుబడులు, ఉత్పత్తి, వస్తువులు కానీ సేవలు కానీ మార్కెట్ నిలదొక్కుకోవటం, దేశంలో ప్రపంచంలో అమ్ముకోగలగటం, దాన్ని ఉత్పత్తి చేయగలగటం, ఉపాధి పొందడం, అంటే మొత్తం ఆర్థిక ప్రగతి, ఆర్థిక అభివృద్ధి. ఉన్నంతలో ఆర్థిక అభివృద్ధికి ఎవరు పీట వేస్తే వాళ్ళ వల్ల కనీసం కొంత మేలన్న జరుగుతుంది. కనీసం మన బతుకులు బాగుపడితే, ఆర్థికంగా పెరిగితే, బతుకుంటే బలిసి అవుతున్నచ్చు అంటారు కదా. ఏడు కాదు రేపైనా రాజకీయాన్ని మనం బాగు చేసుకోవచ్చు. కాబట్టి ఒక పేద దేశంలో సంక్షేమం అవసరం. తాత్కాలికమైనటువంటి సంక్షేమం, అవసరాలు తీర్చడం కష్టంలో ఉన్నప్పుడు అవసరం. కానీ సంక్షేమమే పరిపాలన అయినట్టయితే, సంక్షేమం తప్ప ఇంకేమీ మౌలిక సదుపాయాలు లేవు, పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన లేదు, ఆదాయాలు పెరగటం లేదు, నైపుణ్యం పెరగటం లేదు, ఆర్థిక అభివృద్ధి లేదు అయినట్టయితే ఆ దేశం వల్లకాడైపోతుంది. కాబట్టి ఎవరైతే సంక్షేమానికి అభివృద్ధికి మధ్య సమతూకాన్ని పాటిస్తారో, ఎవరైతే ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తారో, ఎవరైతే మన పన్నుల డబ్బు సద్వినియోగమయ్యే ఏర్పాట్లు చేస్తారో, ఎవరైతే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సహిస్తారో వాళ్ళు ఉన్నంతలో మన దేశ భవిష్యత్తును కాపాడతారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎంచుకోండి. కానీ దాన్ని ఎంచుకోవాలంటే పెట్టుబడులు అవసరం, ఆర్థిక క్రమశిక్షణ అవసరం, మౌలిక సదుపాయాలు అవసరం, ఇవన్నీ అవసరం. కానీ ఇవి చాలవు. ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. మరి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, బాగానే ఉంది. ఆర్థిక అభివృద్ధి అంతా కూడా మరి డబ్బున్న వాళ్ళకి, మరి బాగా చదువు ఉన్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తూ ఉంటే, బేదలుగానే మిగిలిపోతే, బానిసలుగా మిగిలిపోతే ఆర్థిక అభివృద్ధి ఎవరి కోసం? మరి సామాన్యులు కూడా ఆర్థిక అభివృద్ధిలో వాటా కావాలంటే ఎట్లా వస్తుంది? ఆధునిక యుగంలో విద్య, బుద్ధి వికసించడం, నైపుణ్యం, తెలివితేటలు ఎవడో ఒక్క సొంతం కాదు. తెలివితేటలు అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో, పేద కుటుంబాల్లో, డబ్బున్న కుటుంబాలు అందరిలో సమానంగానే పంచింది. సుమారుగా ప్రకృతి పంచింది. ఆ తెలివి వికసించే విద్య లేకపోతే, నైపుణ్యం లేకపోతే ఆర్థికాభివృద్ధి ఫలితాలు కొందరికి అంత, మిగతా వాళ్ళందరూ చేయి చాచి అర్థించే యాచకులు మిగిలిపోతారు. జీతాలు పెరగవు, ఆదాయాలు పెరగవు, బతుకు దుర్భరంగా ఉంటుంది, బేదలుగా మిగిలిపోతారు. ఒకవేళ సంక్షేమాన్ని ప్రభుత్వం ఇచ్చినా కూడా ఎల్లకాలం పుచ్చుకునే చేయి, సంక్షేమం ఆగ్గానే మళ్ళీ బతుకుట్లనే ఉంటుంది. ఎప్పుడు పెరుగుతాం? మీరు కుటుంబం ఎవరినైనా చూడండి, మధ్యతరగతిగా ఒకటి బేదలుగా ఉన్నారు, మధ్యతరగతి అయ్యారు, మధ్యతరగతి సంపన్నులు అయ్యారు. ఎవరు చూడండి, ఎవరికి విద్య ఉందో, ఎవరికి నైపుణ్యం, స్కిల్స్ వచ్చినాయో, ఎవరు గొప్ప ఐడియాస్ తీసుకురాగలిగారో, ఎవరు గొప్పగా ఉత్పత్తిని సాధించగలిగారో, దానివల్ల మార్కెట్లో అమ్మగలిగారో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అది లేని వాళ్ళు అలాగే నిలిచిపోయారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? విద్య, మేధస్సు వికాసం వల్ల, నైపుణ్యం. కాబట్టి విద్య, రెండో పక్కన ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే పని చేయలేం, ఆరోగ్యం లేకపోతే బేదలు అయిపోతున్నాం. అసలు ఆరోగ్యం ఖర్చులకే కుటుంబాలు గొల్లైపోతున్నాయి. కాబట్టి విద్య, ఆరోగ్యం అనేవి రెండు ప్రాతిపదిక పెట్టకపోతే పేదలకు న్యాయం జరగదు, ఎదిగే అవకాశం రాదు. సమాజంలో పనిచేసే శక్తి ఉన్నా కూడా పనిచేసేటువంటి నైపుణ్యం లేకపోతే
ఆర్థిక వ్యవస్థ పెరగదు. మనం డెమోగ్రాఫిక్ డెవలప్మెంట్ అంటున్నాం. డెమోగ్రాఫిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? పనిచేసే వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది యువత, కానీ పనిచేసే నైపుణ్యం లేకపోతే పనిచేసే సంఖ్య ఉంటే ఉపయోగం ఉంది? డెమోగ్రాఫిక్ డివిడెంట్గా డెమోగ్రాఫిక్ నైట్ మేర్ అవుతుంది. ఏది సమాజానికి వరం కావాలో అది శాపం అవుతుంది. మన దేశంలో శాపం అవుతుంది. చాలామంది యువత పనిచేయాలని కోరుకున్న పనిచేసే నైపుణ్యం లేక అవకాశాలు దొరక్క చివరి కాలక్రమేణా అయితే తాగుడికి బానిసలు అవుతున్నారు. పార్టీల వెనకాల పట్టుకు తిరుగుతున్నారు, జెండా పట్టుకునికి ఏం లేకుండా ఊరికి అదేదో పెద్ద సిద్ధాంతం కోసం మరో దానికోసం ఏదో వ్యాపకం, లేకపోతే చెట్ల ప్యాకులు వగేలా పడిపోతున్నారు, లేకపోతే కొన్ని సందర్భాల్లో చైన్ స్నాచెస్ అవుతున్నారు. అందరికీ ఎదిగే అవకాశాన్ని ఇవ్వకపోతే సమాజం చాలా విపరీత ధోరణులు వచ్చేస్తాయి. కాబట్టి విద్య, ఆరోగ్యం, మరి మనకు గట్టిగా ఆర్థిక వ్యవస్థ పెరగాలి, అందరికీ న్యాయం అందాలని చెప్పంటే బడితున్నాడిదే బర్రె అయిపోయింది అనుకోండి. సమాజంలో మరి బలం ఉన్నవాడికి మాట చెల్లుతోంది, మిగతా వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు అనుకోండి. అదేం సమాజం అది? ఆర్థిక వ్యవస్థ పెరగదు, సమాజంలో పేదలకు న్యాయం అందదు. కాబట్టి కనీసం కొంతమేరకైనా సరే చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. మన తగాదాలంటే పరిష్కారం జరుగుతుంది. నా ఆస్తిని కాపాడడం సాధ్యమవుతుంది. గోండాల పాలన పడదు. నేను కష్టపడి సంపాదించుకుంటే నా చేతుల్లో ఉంటుందని నమ్మకం కలిగే వ్యవస్థ కావాలి. ఆర్థిక అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలంటే తెలంగాణలో మనం చూసాం. తెలంగాణలో ఏమైంది? హైదరాబాదు చుట్టుపక్కల 24 సీట్లలోనేమో కాంగ్రెస్ 1 సీటు కూడా గెలవాలి. అదే హామీలు ఇచ్చారు కదా. ప్రభుత్వం మీద అదే కోపం, వ్యతిరేకత ఉన్నాయి కదా. హైదరాబాద్లో ఒక కోపం, కరీంనగర్లో మరో కోపం, హుస్నాబాద్లో ఇంకో కోపం లేవు కదా. కానీ ఓటు తీరు ఎందుకుంది? ఆర్థిక అభివృద్ధి ఫలితాలు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కనిపించినాయి. కాబట్టి ఇష్టం ఉన్న లేకపోయినా ముక్కు మూసుకొని ఓటేశారు. గ్రామాలకు పోతే, జిల్లాలకు పోతే ఆర్థిక అభివృద్ధి ఫలితాలు జరుగుతుందని వింటున్నారు, కానీ ఆ జీవితాలను తాకల, ఓడించారు. ఇప్పుడు ఇవాళ మీకు తెలంగాణలో కానీ మరో రాష్ట్రంలో కానీ ఎక్కడున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు ఎందుకు ఇంత గందరగోళం చెలరేగింది? శ్రీకాకుళంలో ఉన్నా, అనంతపూర్లో ఉన్నా, ఆదిలాబాద్లో ఉన్నా కూడా హైదరాబాద్ పోయి బతకడం తప్ప నాకు బతుకు తెరువు లేదు అని హైదరాబాద్ పోయింది. ఎక్కడికి పోలా, హైదరాబాద్ ఇక్కడే ఉంది, ఎవరు తీసుకుపోలా. అక్కడ ఊరికే మ్యాప్ మీద గీత గీశారు. అయినా కూడా హైదరాబాద్ పోయిందేమో అని చెప్పన్నటువంటి భయంతో ఎంతమంది ఆక్రోశించారు. ఎందుకు అపరిస్తుండాలి? ఒక చిన్న నైపుణ్యం అంటే ఒక కార్పెంటర్ కానీ, లేకపోతే ప్లంబర్ కానీ, లేకపోతే చిన్న చిన్న వృత్తులు చేసేవాళ్ళు ఉన్నట్టయితే హైదరాబాద్లోనే ఎందుకు ఉపాధి దొరకాలా? మనుషులు ఎక్కడుంటే అక్కడ ఉపాధి ఉండాలి కదా. మనం ఏం చేసాం? హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడా కూడా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. మౌలిక సదుపాయాలు లేవు, చిన్న పట్టణాల అభివృద్ధి కోసం ఏర్పాట్లు లేవు, గౌరవప్రదం జీవితం కోసం ఏర్పాట్లు లేవు. ఇవాళ టెలిఫోన్ అందరికీ అన్ని చోట్ల వచ్చింది, మొబైల్ టెలిఫోన్ వచ్చింది, టీవీ అందరి చోట్ల వచ్చింది, కరెంటు కూడా ఈ మధ్య అందుతుంది. కాస్త మిగతా సౌకర్యాలు అందజేసి అక్కడ కూడా ఉపాధి కల్పనకు ఏర్పాటు చేసాం అనుకోండి. హైదరాబాద్లో 10,000 రూపాయల జీతం కంటే ఆ పల్లెటూరులో 10,000 జీతం ఉంటే, చిన్న పట్టణంలో ఉంటే ఎంత హాయిగా బతకవచ్చు. జీతం తక్కువైనా ఎంత హాయిగా బతకవచ్చు, ఎంత సంతోషంగా ఉండొచ్చు. లేకపోతే పట్ట చేత పట్టుకుని చాలా సుదూర ప్రాంతాలకు వలసపోతే అక్కడ పట్టుకుని నాదురాడు ఉన్నాడు, కష్టం వస్తే బంధువాడు ఉన్నాడా, ఇల్లు ఎక్కడ ఉన్నది. చాలామంది కుటుంబం లేకుండా ఒక్కళ్ళే ఒంటరిగా బతుకుతున్నారు, కుటుంబాన్ని తీసుకొచ్చే శక్తి లేక. జీవితం అంతా కుటుంబం దూరంగా ఉండి బతుకుతూ, ఒకరోజు జ్వరం వస్తే ఏమవుతుందో తెలియక అడిలిపోతూ, ఒకరోజు ఉద్యోగం పోతే ఆ రోజు కూలీ లేకపోతే ఎలా బతకాలో తెలియకపోతే ఆ బతుకులంత దుర్భరంగా ఉంటాయి. కాబట్టి ఆ చిన్న పట్టణాలు అభివృద్ధి చేయాలి. చిన్న చిన్న స్కిల్స్తో అక్కడ ఉపాధి కలిగించేసి, పెద్ద పెద్ద స్కిల్స్ అవసరమైతే మహానగరాలు పెట్టండి. ఈ మాత్రం కనుక ప్రభుత్వాలు చేస్తే ఇవన్నీ ఎక్కడ పెద్ద ఖర్చులు అక్కర్లా. అటు ప్రజలకు న్యాయం జరుగుతుంది, రాజకీయంగా ఓట్లు వస్తాయి, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా పెరుగుతుంది. చైనా 30 ఏళ్లలో శరవేగంగా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనంత రీతిలో ఆర్థిక వ్యవస్థను పెంచి పేదరికం అనేది లేకుండా నిర్మూలించగలిగింది. ఆ మాట గట్టిగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. చైనా మీద మన కోపం ఉండొచ్చు, చైనా మన మీద దాడి చేస్తుండొచ్చు, అది వేరు. కానీ ఒక గొప్ప నాగరికత, మనలాగే ఒక 5,000 సంవత్సరాల నాగరికత. 30 ఏళ్లలో అక్కడ నాయకత్వం విజ్ఞత ప్రదర్శించి ఆర్థికాభివృద్ధి నిజంగా చేపట్టి అందరికీ అందే ఫలితాలు ఏర్పాటు చేసి ఆ దేశంలో పేదరికాన్ని పూర్తిగా పోగొట్టింది. ప్రపంచంలో ఇవాళ 2వ స్థాయిలో ఉన్నారు. అమెరికా లాంటి దేశాలు గడగడలాడుతున్నాయి చైనాను చూస్తే. ఆ ఊరికే జరగల, వాళ్ళు ఒక సమగ్రమైన అభివృద్ధి కోసం ఏర్పాట్లు చేశారు. మనం అభివృద్ధి అంటే అసలు ముందు లక్ష్యం లేదు చాలామందికి. అభివృద్ధి కాదు సంక్షేమమే అంటున్నారు. అభివృద్ధి లేని సంక్షేమం అసాధ్యం. సంక్షేమ అభివృద్ధి రెంటిని కలపాలి. 2 అభివృద్ధి అంటే పూర్తిగా అర్థంగా, అభివృద్ధి అంటే మహానగరాల్లో కొంతమందికి మాత్రమే అందే ఉద్యోగాలు, కొంతమంది మాత్రం వచ్చే పెట్టుబడులు అనుకుంటున్నారు. అలా కాదు. నిజమైన సమగ్ర అభివృద్ధి కావాలి, అభివృద్ధిని సంక్షేమాన్ని సమతూకం కావాలి. అది ఉంటే చాలు. మిగతా బాగుపడితే ఇంకా సంతోషం. అవినీతి పోతుంది,
ఎన్నికలు బాగా జరుగుతాయి, ఓట్లు కొనరు, అవన్నీ జరిగితే నేను దండం పెడతాను. కానీ అవి జరగకపోయినా ఈ మాత్రం మన చేతుల్లో ఉంది, ఇంత మాత్రాన మనం సాధించాలి. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో ఎకనామిక్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి అంటున్నారు, అండ్ ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్స్కి కూడా హెల్ప్ అవుతాయని. లాంగ్ టర్మ్ కూడా కాదు సంతోష్, షార్ట్ టర్మ్లోనే మీరు నైపుణ్యం స్కిల్స్ ఇచ్చారనుకోండి, ఈవేళ మీకు స్కిల్ వర్కర్స్ దొరుకుతారు మార్కెట్లో. మనం సరిగ్గా చేస్తే చాలా వేగంగానే ఫలితాలు వస్తాయి, లాంగ్ టర్మ్ కూడా కాదు. అంటే ఇప్పటివరకు వీటి మీద ఫోకస్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే? 3 కారణాలు చెప్పచ్చు. చాలా పేలవమైన, కొంచెం పరిశ్రమ పదాలు వాడుతున్నాను, బుద్ధి లేని నాయకత్వం మొట్టమొదటి. రెండోది, మన మీడియాలో ఒకవేళ రాజకీయ నాయకత్వమో పరిపాలనో గట్టిగా పట్టించుకోకపోతే మన మీడియా ఎందుకున్నది? ఊరికి వాక్స్వాతంత్రం చెప్పి అదే అరవటం కోసం, కేకల కోసం, పెడబొబ్బల కోసం కాదు. ఏవి సమాజానికి అవసరమో దాని మీద దృష్టి పెట్టి ఓ చర్చ, బహిరంగ చర్చ, మంచి ప్రమాణాలు చేపట్టడం. మీడియా 2020 క్రికెట్ మ్యాచ్ కామెంటేటర్లు అయినారు. ఎలక్షన్లో ఆడి గెలుస్తాడో ఈడి గెలుస్తాడని చెప్పి నేను జనం మధ్య తంపులు తీసుకొచ్చి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో అది తీసుకొచ్చి తప్ప జనంలో ఆలోచన పెంచి మన ఉమ్మడి భవిష్యత్తుకి ఏం కావాలో ఆలోచించే శక్తి మీడియాకి పోయింది. నేను చాలా నిర్దయగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, కోపంతో మాట్లాడట్లా, బాధతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే బహిరంగ చర్చ ఒకవేళ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే, పార్టీలు పట్టించుకోకపోతే మీడియా పట్టించుకుని దాని ఎజెండా తీసుకురావాలి. అది లేదు. మనిషి కుక్కను గరిచాడని చెప్పంటే డ్రామా చేయడమే తప్పితే మన జీవితాలు బాగుపడాలంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, దాన్ని సరిచేయడానికి మార్గాలు ఏమిటి, ఆ చర్చను తీసుకురావాలి. అది జరగట్లేదు. 3, సమాజంలో మనం కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, అగ్రకులాలనుకున్న వాళ్ళలో పుట్టిన వాళ్ళు, కడుపు నిండిన వాళ్ళు. మనం ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవరో ఏ కులంలో కావాలని పుట్టలేదు. పేదరికంలో పుట్టడం శాపం కాదు. వాళ్ళందరినీ పాపాత్మలుగా చిత్రించకూడదు. అందరికీ అవకాశాలు ఇవ్వకపోతే మన బతుకులు కూడా నాశనం అవుతాయి, దేశం ముందుకు వెళ్ళదు అన్న స్పృహ మనం చూపెట్టట్లా. పేదల పట్ల దయతో ఉంటున్నాం, గ్రామీణుల పట్ల సానుభూతితో ఉంటున్నాం. దయా సానుభూతి చాలవు. మన జీవన స్రవంతిలో, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం చేయకపోతే ఎదుగుదల అందరికీ వర్తిస్తుంది. కొందరు మరింత ఎక్కువగా ఎదుగుతారు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఖచ్చితంగా నైపుణ్యం ఎక్కువ ఉంటే ఎక్కువ సంపాదిస్తారు, తప్పులేదు. మీ సంపాదన వస్తువులు సేవల రూపంలో నాకు మంచిదే కదా. ఈ కలవలు తయారు చేసేవాడు, చొక్కా తయారు చేసేవాడు, లేకపోతే మొబైల్ ఫోన్ తయారు చేసేవాడు సంపాదించాడు, నాకేం పోయింది? నాకు మంచి ఫోన్ అందాలి, అంతే కదా. కాబట్టి అది నేను తప్పుగా అనుకోను. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఎదిగే అవకాశం లేకపోతే, నేను రేపు ఎవరితోనో పోటీ పడగలను, కష్టపడితే, మేధస్సు ఉంటే, తెలివితేటలుంటే ఏర్పాట్లు చేయకపోతే ఆ సమాజంలో శాంతి ఎట్లా ఉంటుంది, న్యాయం ఎట్లా ఉంటుంది? కాబట్టి ఈ సమాజం ఏంటంటే, నేను పుట్టుకతో అదృష్టవంతుడిగా పుట్టాను కాబట్టి నేను చాలా గొప్పవాడిని, వాడి కర్మ అదంతే అన్న భావన కాకుండా మనం అందరి ఎదుగుదల అవసరమో, ఇది జీరో సమ్ గేమ్ కాదు, ఒకటి లాభం కూడా నష్టం కాదన్న స్పృహ సమాజానికి కూడా కావాలి. కాబట్టి 3 స్థాయిల్లో కూడా మనం ప్రభుత్వాలు, పార్టీలు ఆలోచించాలి, మీడియా పునరాలోచన చేయాలి. సమాజంలో మనం సమాజ కళ్యాణం కోసం, ఆ దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఉన్నామా, తంపులు తీసుకొచ్చి తగాదాలు పెట్టి ఎలాగోలా జనాన్ని ఆకర్షించి టీవీ చూపెట్టడం కోసం ఉన్నామా అని మనం ఆలోచించుకోవాలి. పత్రికలు కొనడం కోసం ఉన్నామా అని చెప్పని. 3వది, సమాజంలో కనీసం మధ్యతరగతి వర్గాలు, ఆలోచించే వర్గాలు, కాస్త కూస్తూ సమాజంలో ప్రభావం ఉన్న వర్గాలు అంతర్మథనం చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా, దాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకు వినిపించేది ఒకటి రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూర్ అని అంటారు. సో దాన్ని మీరు ఏమంటారు? దీనిలో 2 కోణాలు ఉన్నాయి, 3 కోణాలు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి, మార్కెట్ వ్యవస్థలో కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ నెగ్గుతాయి, కొన్ని టెక్నాలజీస్ నెగ్గుతాయి, కొన్ని టెక్నాలజీస్ విఫలమవుతాయి. అది మార్కెటింగ్ వైఫల్యం కావచ్చు, టెక్నాలజీలో ఉన్న చిన్న పొరపాటు కావచ్చు, ప్రజల యాక్సెప్టబిలిటీ కావచ్చు. కొన్ని మంచి టెక్నాలజీ జనం దాన్ని అంగీకరించకపోవచ్చు, మరో టెక్నాలజీ అంగీకరించవచ్చు. ప్రజల హృదయాన్ని కూడా మన నాడి కూడా పసిగట్టాలి. ఎవరైతే ఆ టెక్నాలజీని, ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ప్రజలకు అమ్మగలిగారో, ఆ బ్రాండ్ క్రియేట్ చేయగలరో, వాడు చాలా పెరుగుతాడు. ఇప్పుడు చాలా కంపెనీలు ప్రపంచంలో కూడా 30 ఏళ్ల క్రితం అసలు అయిపోలేని కంపెనీలు, అసలు ఈ ముక్కు మొహం లేని కంపెనీలు ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలుగా ఉన్నాయి. ఏమిటి అదే? ఎవరిని దోచుకోలే వాళ్ళు. కొన్ని బాగా నెగ్గినాయి మార్కెట్లో ప్రజలకి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే గూగుల్ కావచ్చు, మరొకటి కావచ్చు, యాపిల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు
ఇటీవల వస్తున్నట్టు ఇలాన్ మస్క్ది టెస్లా కావచ్చు, వీళ్ళెవరిని దోచుకోరా, వీళ్ళేం దుర్మార్గులు కాదు. మనం ఏదో క్యాపిటలిస్టు దుర్మార్గుడు దోచేసుకున్నాడు ఎవరిని చంపరా వాడి టెక్నాలజీని, వాడి స్కిల్స్ని, వాడి నాలెడ్జ్ని ఉపయోగించాడు, ఇన్నోవేషన్ ఉపయోగించాడు. ప్రపంచంలో అందరికీ పనికొచ్చేది పెద్ద ఎత్తున తయారు చేయగలిగాడు. మిగతా వాళ్ళతో పోలిస్తే వాడు నెగ్గాడు మార్కెట్లో. నెగ్గగానే అగ్రిగేషన్ అంటారు, ఆధునిక యుగంలో మరింత అనమాట, కొందరు ఎక్కువ అవుతారు. కాబట్టి అసమానతలు వస్తాయి, అది లేవన్నాను. కానీ క్యాపిటలిజం నుంచి మనం కోరాల్సిన మార్కెట్ ఎకానమీలో అసమానతలు ఉంటాయా లేదా కాదు. ముఖ్యంగా కోరాల్సింది అందరి జీవితాలు బాగుపడ్డాయా లేదా. యాపిల్ వాడో, లేకపోతే శాంసంగ్ వాడో, లేకపోతే గూగుల్ వాడో, లేకపోతే ఫేస్బుక్ వాడు అపర కుబేరుడు కావచ్చు. మనందరం ఆ వస్తువుల్ని సేవల్ని వాడే కోటాను కోట్ల మంది లాభపడ్డామా లేదా, మన జీవితాలు కాస్త బాగుపడుతున్నా లేదా, అది ప్రమాణం. అంతేగాని వాడు పెరుగుతున్నాడని మనం అసూయపడ్డం కాదు. నా జీవితం వాడి పని వల్ల, వాడి ఉత్పత్తి వల్ల గతం కంటే బాగుపడుతుందా లేదా. రెండో పార్టు, ఒక వినియోగదారుడుగా బాగుపడడం కాకుండా ఉత్పత్తిదారుడుగా నేను కూడా పాలు పంచుకోగలుగుతున్నానా లేదా, వస్తువుల్ని సేవలను ఉత్పత్తి. కాబట్టి నా ఆదాయం కూడా పెరుగుతుందా లేదా. ఈ రెండు ఉన్నంతకాలం దీని గురించి భయపడక్కర్లా. మూడో కోణం ఎందుకన్నానంటే, మనం ఎంతసేపటికి అసమానతలు ఉన్నప్పుడు యాపిల్ కంపెనీకి ఇంత ఆస్తులు ఉన్నాయి, టాటాకి ఇంత ఉన్నాయి, కాబట్టి ఇది చాలా అన్యాయం అంటున్నాం. ఆస్తుల్ని వాడేం తినేటలా. ఆ ఆస్తిని, ఆ డబ్బుని మళ్ళీ పెట్టుబడికి పెట్టి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేస్తున్నంత వరకు, మళ్ళీ ఉపాధి కల్పిస్తున్నంత వరకు, మన అవసరాలను మరింత సమర్థంగా తీర్చి మన జీవన ప్రమాణాలను పెంచుతున్నంత వరకు 3 భాగాలు చెప్పాను. వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేసే అవసరాలు తీర్చడం, మనకు ఉపాధి కలిగించడం, మన జీవన ప్రమాణాలు పెంచడం, ఈ 3 జరుగుతున్నంత వరకు ఆ డబ్బు ఎవరి దగ్గర మోసపడ్డా కూడా అది పేరుకే. వాడేం దాంతోపాటు చచ్చిపోతాడా, సమాధులు పెట్టుకుంటాడా, వాడిని తింటాడా, అది ఊరికే పేరు కొంద వాడి ఈగో గ్రాటిఫికేషన్, అహంకారం తెచ్చిపడుతుందంటే పంతమించి ఏం లేదు. మంది హితానికి ఆర్థిక స్ఫరణంగా ఎంత మెరుగుపడుతుంది, ఆ రకంగా ఆలోచించాలి తప్ప అసమానతలు ఉన్నాయి, వీడికి మొత్తం కలిపితే 8 లక్షల కోట్ల రూపాయలు కాగితం మీద ఉంది. చాలామంది ఈ రకమైన చర్చ చేస్తున్నారు. అదిగా చూడాల్సింది. మన జీవితాలని ఇందాక చెప్పిన 3 రకాలుగా ప్రభావితం చేసినంత వరకు, మన జీవన ప్రమాణాలు పెరుగుతున్నంత వరకు, మనకు ఆదాయాలు పెరుగుతున్నంత వరకు దాని గురించి పెద్ద ఆందోళన పడక్కర్లేదు. కాబట్టి మనం ఈ పాతకాలపు చర్చ కాకుండా సామాన్యుల జీవన ప్రమాణాలు, వాడు ఎవడో ఫేస్బుక్ వాడో లేకపోతే నేను ఫేస్బుక్ నాకు తెలియదు పెద్దగా, నా పేరుతో ఫేస్బుక్ ఉంది, మా టీం మీలాంటి వాళ్ళంతా మేనేజ్ చేస్తున్నారు, నాకు ఫేస్బుక్ ఓపెన్ చేయడం కూడా తెలియదు నాకు నిజానికి. కానీ ఉపయోగించే వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నారు, వాళ్ళని తుపాకి పెట్టి ఉపయోగిస్తున్నారా? ఫేస్బుక్కే వాడు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా మీకు చెప్పారా బలవంతంగా? లేదు కదా. మీకు కావాలని, మీకు ఉపయోగం ఉందని చేస్తున్నారు. నాలాంటి వాడు పెద్దగా తెలియని టెక్నాలజీ తెలియని వాడు కూడా పొద్దున్నే సాయంత్రం దాకా నేను గూగుల్లో బోల్డ్ రీసెర్చ్ చేస్తున్నాను అంటే నాకు ఉపయోగపడుతుంది కదా. అది నాకు ఉపయోగపడుతుంటే గూగుల్ వాడు డబ్బులు తిన్నాడు నేను బాధపడుతున్నాను, నాకు అర్థం కాదు. నాకు ఎంత లాభం వచ్చిందో నేను చూసుకోవాలి, కానీ వాడికి ఇంకా లాభం వచ్చిందని బాధపడితే ఎట్లాగా? వాడి దెబ్బ తగలాలని చెప్పి నేను వచ్చే ఉపయోగాన్ని ఒప్పుకుంటాను, అది తెలివిగల పనేనా? అది కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించినట్టయితే మన ప్రయోజనాలు నెరవేరటం, మనం ఆర్థికంగా పెరగటం, మన జీవన ప్రమాణాలు పెరగటం, మనకు ఉపాధి కలగటం, మనకు ఆదాయాలు పెరగటం, అది ప్రమాణంగా తీసుకుంటే మనకు చాలా క్లారిటీ వస్తుంది. సార్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఇప్పుడు మనకి ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, ఎడ్యుకేషన్, హెల్త్ కావచ్చు, రూల్ ఆఫ్ లా కావచ్చు, ఈ 3 బేస్ చేసుకొని ఓటేయాలంటే ఓటర్స్ ఏం చేయాలి? మనం కొంచెం జాగ్రత్తగా 2 కావాలి. ఒకటి, కొన్ని పార్టీలు ప్రభుత్వాలు ఆర్థిక ప్రగతి కోసం ఉన్నాయి, సంక్షేమాన్ని ఆర్థిక ప్రగతిని సమతూకం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ నిర్ణయం మీరు చేసుకోవచ్చు, కానీ దాంతో ఆగబోకండి. ఖచ్చితంగా ఉన్నంతలో ఒట్టి సంక్షేమమే పరిపాలన అనే దానికంటే సంక్షేమము, అభివృద్ధి, సమతూకం, మనందరికీ అవకాశాలు పెరగటం చెప్పనేది ప్రధానంగా తీసుకోండి. దాంతో ఆపబోకండి. మిగతా కోణాలు, సామాన్యుడి జీవన ప్రమాణాలు పెరగాలంటే విద్య, ఆరోగ్యానికి ఏమి శ్రద్ధ పెడుతున్నారు? ఎందుకని చెప్పిన మనకున్న పరిస్థితుల్లో మంచి విద్య, మంచి ఆరోగ్యం కోసం ఉచితంగా విద్య ఇచ్చాను అంటున్నాడు, బిల్డింగులు కడుతున్నాడు. అవసరమే, నేను కాదన్నా, కానీ బిల్డింగులతో విద్య రాదే. పూర్వకాలం బిల్డింగ్ లేకుండా పూరిపాకల్లో ఇసుక మీద పాఠాలు నేర్చుకున్నారు. అంటే అందరూ పూరిపాకలో ఇసుక మీద నేర్చుకోవాలి నేను అంటల్లా. నిజమైన ప్రమాణం ఏ మేరకు మేధస్సు వికసించింది, పిల్లలు ఏ మేరకు నైపుణ్యాన్ని పెంచుకున్నారు, అది జరగకపోతే ఎంత ఫ్రీగా ఇస్తే ఉపయోగం ఉంది. మన ఇంజనీరింగ్ డిగ్రీ లాగా తెలుగునాడు 2 రాష్ట్రాలు కలిపి 4,50,000 మంది ఇంజనీరింగ్ డిగ్రీ పొందుతున్నారు. తల్లిదండ్రులు ఎవరన్నా అడగండి. చాలా కాలేజీలు మూతపడుతున్నాయి, 3వ వంతు కాలేజీలు మూతపడినాయి. ఎందుకని? పిల్లలు అడగట్లా. ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తామన్నా అది పనికిరాదని అర్థమైపోయింది. కాబట్టి బహుశా ఇంకో 30% మూతపడాలి, వేస్ట్, రియల్ ఎస్టేట్ కోసం ఉన్నాయి అంతే.
కాబట్టి మనం చూడాల్సింది మేధస్సు ఏ మేరకు వికసించింది, అట్లాగే ఆరోగ్యం ఏ మేరకు అందుతుంది. దానికి ఎందుకు వీళ్ళు పథకాలు పెట్టలేదు, ఎందుకని నా పిల్లల భవిష్యత్తును బాగు చేయటం లేదు? అన్నీ హైదరాబాద్లో జరగాలనా, అన్నీ చెన్నపట్నంలో జరగాలనా? అమరావతి కావాలి ఖచ్చితంగా, విశాఖపట్నం కావాలి. కానీ దాంతోపాటు ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక 5-6 పట్టణాలు, నేను చెప్పేది పాత జిల్లాలు, కొత్త జిల్లాలు నేను చెప్పలేను, ఒక 5-10 పట్టణాలు జిల్లా జనాభాను బట్టి ఉండి చిన్న చిన్న పట్టణీకరణ, స్థానికంగా పట్టణీకరణ జరిగినట్టయితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అది జరుగుతుందా? ఎందుకు జరగట్లేదు? చట్టబద్ధ పాలన కనీస ప్రమాణం ఎందుకు లేదు? మా ఆడపిల్లలు రోడ్డు మీద వెళ్తే సేఫ్టీ ఎందుకు ఉండలేదు? ఆ మాత్రం ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి ఎవరు ఆ ఒత్తిడి మనం తీసుకురావాలి. ఒకటి, ఉన్నంతలో ఆర్థిక ప్రగతికి దోహదం చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వండి, ఆర్థిక ప్రగతి సంక్షేమాన్ని సమతూకంతో పాటించేందుకు గట్టిగా మద్దతు ఇవ్వండి. 2, వాళ్ళు ఆలోచించండి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇవాళ చాలా దివాళా కోరుగా ఉన్నాయి, అధికారంలో ఉన్నాడు కానీ ప్రతిపక్షాలు కానీ. ఆర్థిక ప్రగతిని గురించి మాట్లాడని వాళ్ళు, లేకపోతే ఆర్థిక ప్రగతి ఉన్న పార్టీని వ్యతిరేకించే వాళ్ళు, అసలు ఒక ఏది ఎజెండా దేశానికి అవసరం అని చెప్పని ఆలోచించాల్సిన శక్తి లేకుండా పిచ్చి పిచ్చిగా వ్యతిరేకం చేస్తున్నారు. ఆర్థిక ప్రగతి కోరేవాళ్ళు కేవలం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మంచిది, అవసరమే, దాంతో ఆగిపోతున్నారు తప్ప మిగతా విషయాల మీద దృష్టి సరిగ్గా పెట్టడం లేదు. కాబట్టి ఇద్దరి మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి, మిగతా ఎజెండా మీద. ఆ ప్రయత్నం చేస్తే మన నుంచి కనుక కంఠం వచ్చినట్టయితే ఖచ్చితంగా పార్టీలు లొంగుతాయి. పార్టీలు ఇప్పుడు కూడా మన ఓట్ల కోసం ఉన్నాయి. వాళ్ళేమీ దేశాన్ని నాశనం చేయాలని కోరుకోలే. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల హృదయంలో ఏముంది, ఏం చేస్తే ఏం చెప్తే ఓటేస్తారు ఆలోచిస్తారు వాళ్ళు. మనం కనుక ఇవి కోరుకుంటున్నామని అర్థమైతే ఖచ్చితంగా ఆ దారికి వాళ్ళు వస్తారు. మనమే అసాధ్యమైన కోరట్లా, ఏదైతే మనం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, డబ్బు లేదు మన దగ్గర 1,000 కోట్ల రూపాయలు, కాబట్టి నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ పని చేయని అట్లా. మనం ఉన్న వనరులతోనే ఏం చేయొచ్చో మనం సూచిస్తున్నాం. ఆ గొంతు మన నుంచి వస్తే ఖచ్చితంగా ఈ పార్టీలు వాళ్ళ పందా మార్చుకుంటారు.